హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ తెలుగు ఛానల్. కటక్లో జరిగిన ఫస్ట్ T20Iలో మన టీమిండియా పవర్ ఏంటో చూసాం కదా. కష్టమైన పిచ్ మీద సౌత్ ఆఫ్రికాని ఉక్కిరి బిక్కిరి చేసి భారీ విజయం అందుకుంది. 2 నెలల్లో ఇండియాలో జరగబోయే వరల్డ్ కప్ కి మనం ఎంత స్ట్రాంగ్ ఫేవరెట్స్ అనేది ఈ మ్యాచ్ తోనే ప్రూవ్ అయింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే జర్నీ కటక్ నుండి న్యూ చండీగఢ్ మారింది. రేపు గురువారం సాయంత్రం ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ మ్యాచ్ జరగబోతోంది. సౌత్ ఆఫ్రికా టీం కి అసలు ప్రాక్టీస్ కి కూడా టైం లేదు. వాళ్ళు డైరెక్ట్ గా గ్రౌండ్ లోకి దిగుతున్నారు. మరి ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? ఈ న్యూ చండీగఢ్ స్టేడియం స్పెషాలిటీ ఏంటి? పిచ్ బ్యాటర్లకా పేసర్లకా? హర్షదీప్ వర్సెస్ డికాక్ వార్ లో గెలిచేది ఎవరు? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. లెట్ స్టార్ట్. ముందుగా వెన్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ ముల్లన్పూర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం న్యూ చండీగఢ్ లో జరుగుతుంది. ఈ గ్రౌండ్ లో జరుగుతున్న మొదటి మెన్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇదే. ఈ స్టేడియం గురించి మనం తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే. ఈ స్టేడియం చుట్టూ ఎత్తైన స్టాండ్స్ లేవు, సో దీని వల్ల గాలి బాగా వేస్తుంది. అందుకే అక్కడ మంచు ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని క్యూరేటర్లు అంచనా వేస్తున్నారు. ఇక్కడ పిచ్ పేస్ బౌలర్లు బాగా సహకరిస్తుంది. బౌన్స్ అండ్ క్యారీ బాగుంటుంది. ఐపీఎల్ లో కూడా చూసాం మనం, పేసర్లకు బాగా సహకరిస్తుంది. ఇక్కడ జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 6 సార్లు గెలిస్తే చేసింగ్ టీం 5 సార్లు గెలిచింది. ఇక్కడ 200 పరుగుల స్కోర్ ని డిఫెండ్ చేసుకున్నారు. అలాగే 111 పరుగులు లో స్కోర్ ను కూడా డిఫెండ్ చేసుకున్నారు. సో ఈ పిచ్ కండిషన్స్ బట్టి గేమ్ మారుతుంది. ఈ మ్యాచ్ లో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మినీ వార్ ఒకటి ఉంది. అదే హర్షదీప్ వర్సెస్ క్వింటన్ డికాక్. కటక్ లో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో మొదటి ఓవర్లోనే హర్షదీప్ డికాక్ ని అవుట్ చేసి గేమ్ టోన్ సెట్ చేశాడు. T20 హిస్టరీలో వీళ్ళ రికార్డ్ చూస్తే ఆశ్చర్యపోతారు. హర్షదీప్ ఇప్పటివరకు డికాక్ కి 41 బాల్స్ వేస్తే అందులో 38 రన్స్ ఇచ్చి ఏకంగా 5 టైమ్స్ అవుట్ చేశాడు. డికాక్ కి హర్షదీప్ అంటేనే వణుకు పుడుతుంది. అందుకే ఈ మ్యాచ్ లో డికాక్ ని కాపాడుకోవడానికి కెప్టెన్ మార్క్రమ్ స్ట్రైక్ తీసుకుంటాడేమో చూడాలి. పవర్ ప్లే లో హర్షదీప్ బౌలింగ్ ఈ మ్యాచ్ చాలా కీలకం. నెక్స్ట్ టీమిండియా న్యూస్ చూస్తే టీం చాలా సెటిల్ గా ఉంది. విన్నింగ్ కాంబినేషన్ ని మార్చే అవసరం పెద్దగా లేదు. కానీ గిల్ T20లో వరుస ఫెయిల్యూర్స్ కొంచెం భయంగా ఉంది. ఇంకో 2 months లో వరల్డ్ కప్ ఉంది. సరే టీంలో నుండి తీసేద్దామా అంటే వైస్ కెప్టెన్ సో కుదరదు. సో అభిషేక్ శర్మ అలా బ్యాటింగ్ చేయాలని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవుట్ అవుతున్నాడు. ఎవరి స్టైల్లో వాళ్ళు బ్యాటింగ్ చేయాలి, అప్పుడే బాగా ఆడగలరు. లేదంటే నక్కను చూసి కుక్క వాతలు పెట్టుకున్నట్లు అవుతుంది. ఒకవేళ పిచ్ మరీ డ్రైగా ఉంటే హర్షదీప్ ప్లేస్ లో కుల్దీప్ యాదవ్ రావచ్చు, లేదా బ్యాటింగ్ డెప్త్ కావాలంటే హర్షిత్ రాణా రావచ్చు. కానీ ఇక్కడ పేస్ కి హెల్ప్ ఉంటుంది కాబట్టి హర్షదీప్ ప్లేస్ పక్క. కీపర్ గా జితేష్ శర్మ వైపు మేనేజ్మెంట్ మొగ్గు చూపుతుంది. ఇక శివం దుబే గురించి కూడా క్లారిటీ రావాలి. బ్యాటింగ్ లో ఏమో లేట్ గా వస్తున్నాడు, బౌలింగ్ కూడా పెద్దగా వేయట్లేదు. అంత మాత్రానికి మన స్ట్రైక్ బౌలర్ కుల్దీప్ ని టీమ్ లోకి తీసుకుంటే టీం ఇంకా స్ట్రాంగ్ అవుద్ది అనుకుంటున్నా. మీరేమంటారు ఫ్రెండ్స్? మన ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు? అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా. పాపం సౌత్ ఆఫ్రికా పరిస్థితి కాస్త ఇబ్బందిగానే ఉంది. కటక్ నుండి చండీగఢ్ కి ట్రావెల్ చేయడానికి టైం సరిపోయింది. వాళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి ఒక్కరోజు కూడా దొరకలేదు. రీసెంట్ ఫామ్ చూస్తే లాస్ట్ 5 మ్యాచెస్ లో 4 ఓడిపోయారు. వాళ్ళ టీం కాంబినేషన్ ని సరిగా సెట్ చేయలేకున్నారు. ఎక్స్పీరియన్స్ ప్లేయర్ రిజా హెండ్రిక్స్ ని టీంలోకి వస్తే ఓపెనింగ్ లో వికెట్స్ పడకుండా కాపాడతాడు. అలాగే ఓడిఐ సిరీస్ లో మంచి ఫామ్ లో కనబర్చిన కార్బిన్ బాష్ వస్తే డెత్ ఓవర్స్ లో బౌలింగ్ కి మరియు లాస్ట్ లో బ్యాటింగ్ కి పనికొస్తాడు. సో వీళ్ళ ప్రాబబుల్ 11 ఇలా ఉండొచ్చు. డికాక్, మార్క్రమ్, స్టబ్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరేరా, ఆన్సన్, బాష్, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగ్డి, నోకే. ఈ మ్యాచ్ కి ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ రికార్డ్స్ చూద్దాం. హార్దిక్ పాండ్యా మరో వికెట్ తీస్తే T20 ఇంటర్నేషనల్ లో 100 వికెట్స్ తీసి 100 6 కొట్టిన 4th ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేస్తాడు. ఇప్పటి వరకు సికిందర్ రజా, నబీ, వీరన్దీప్ సింగ్ వీళ్ళు మాత్రం లిస్ట్ లో ఉన్నారు. పవర్ ప్లే లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా భువనేశ్వర్ కుమార్ తో సమానంగా ఉన్నాడు హర్షదీప్. ఈ మ్యాచ్ లో ఒక్క వికెట్ తీస్తే టాప్ లోకి వస్తాడు. ఇప్పటి వరకు 47 వికెట్స్ తీశాడు పవర్ ప్లే లో. 3 ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన 5వ ప్లేయర్ గా బుమ్రా నిలిచాడు. ఫైనల్ గా నా ప్రిడిక్షన్ ఏంటంటే కొత్త వెన్యూ, పేస్ కి సహకరించే పిచ్ కాబట్టి ఆరంభంలో పేసర్లు డామినేట్ చేస్తారు. కానీ సౌత్ ఆఫ్రికాకు ఉన్న నో ట్రైనింగ్ డిసడ్వాంటేజ్ మరియు హర్షదీప్, బుమ్రా ఫామ్ చూస్తుంటే టీమిండియానే మళ్ళీ గెలిచే ఛాన్స్ 70% ఎక్కువగా కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో ఆ రికార్డ్ బ్రేక్ చేస్తాడా? కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.